హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక నేను షేర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి శారీస్ అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. 101% మీకు ఇందులో ఏదైనా కానీ 2 శారీస్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. అంత బాగున్నాయండి. ఇవాళ నేను కట్టుకున్నటువంటి శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. దీనిలో 2 కలర్స్ పైన ఆల్రెడీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇంతకుముందు ఈ చీర ఇలా వీడియోలో చూపించినప్పుడు అయితే కనుక లింక్స్ పెట్టాను. నాకు తెలిసి 2 కూడా స్టాక్ అవుట్. దీనిలో గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చి సేమ్ బార్డర్ పైన అయితే వచ్చిందండి. ఇవన్నీ కూడా మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ అనమాట. మామూలుగా మైసూర్ సిల్క్స్ అనగానే ప్లెయిన్ వాటి బార్డర్లో ఇప్పటి వరకు చూసాం కదా. ఇప్పుడు ఇలా చెక్స్ ప్యాటర్న్లో చాలా కొత్తగా వస్తున్నాయి. ఆల్ ఓవర్ చెక్స్ బూటీ విత్ మిడిల్ పార్ట్ అయితే కనుక ఇట్లాగా ఫ్లవర్స్ అయితే కనుక వచ్చాయండి. ఒకవేళ సారీ కనుక రీస్టాక్ అయ్యి నేను పెట్టే టయానికి ఉంటే కనుక తప్పకుండా లింక్ అనేది షేర్ చేస్తాను. సో లేదు అంటే ఇందులో ఉన్నటువంటి అదర్ కలర్ అయితే పెడతానండి. సో నాకైతే నచ్చింది. లేదు అంటే కనుక స్టాక్ అవుట్ ఉన్నది క్లియర్గా పెడతా స్క్రీన్ షాట్. దాన్ని దొరికినట్టు మీకు ఒకటే సెలవు దగ్గర ఉండేనండి యాక్చువల్గా ఆ రోజు కూడా. ఇది 50-50 ఛాన్సెస్ మాత్రమే. ఇవాళ నేను చూపించే అయితే కనుక ప్రజెంట్ స్టాక్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇవైతే కనుక చూపిస్తాను. రెడ్ కదా, శ్రావణ మాసానికి చాలా బాగుంటుంది. కంప్లీట్ కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక సారీ చాలా చక్కగా ఉందని అయితే కనుక తీసుకున్నాను. సన్నని గోల్డ్ బార్డర్తో అయితే కనుక వచ్చి ఆల్ ఓవర్గా కూడా సారీ అంతా కూడా చక్కగా బూటీ అయితే కనుక వచ్చిందండి. మీరు చూడండి, చాలా చక్కగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఈ చీర అయితే కనుక. సో రెడ్ కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఏదో ఎర్ర రంగు కోక కట్టి సంథింగ్ అసలు ఎంత వైరల్ అవుతుందో అట్లాంటి వాటికి కూడా ఇలాంటి చీర భలే సూట్ అవుతుందండి. అంటే లైట్ వెయిట్ కాన్సెప్ట్ మీద అయితే కనుక శారీ వచ్చేసి కట్టుకుంటే కూడా చాలా నిండుగా అయితే కనుక ఉంటుంది. కాటన్ లుక్ కాబట్టి లుక్ వైజ్గా ప్రజెంటేషన్ అనేది కూడా మంచిగా కనపడుతుంది. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనం పళ్ళు సైడ్ నుంచి చూడబోతున్నాం. ఆల్ ఓవర్ అంతా కూడా శారీకి ఇట్లనే బూటీ వచ్చింది. సన్న బార్డర్తో చక్కగా అయితే కనుక ఉందండి. ఇట్లాంటివి ఏంటంటే కట్టుకుంటే బాగా కనపడతాయి. సో ఇదైతే కనుక లైట్ వెయిట్ మీద కాటన్ మెటీరియల్ మీద అందరూ ఇష్టపడేటటువంటి ఎర్రని రంగు పైన నేను ఈ పర్టికులర్ శారీ అయితే కనుక కొత్తగా వచ్చిందండి దీంట్లో. అందుకోసం అయితే తీసేసుకున్నాను. రన్నింగ్లోనే మీకు బ్లౌజ్ ఉంది. కావాలనుకున్నప్పుడు మీరు కట్ చేసుకోండి, లేకపోతే కనుక కుర్చీలో కట్టి పెట్టుకోండి. చీర చాలా వద్దే కుర్చీలతో అయితే కనుక చక్కగా కనిపిస్తుందండి. సో ఇలాంటి వాటి కోసం చూస్తుంటే కనుక మీషోలో బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వచ్చేసాయి. అందులో ఈ రెడ్ కలర్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూడవచ్చు మీరు చీర ఎలా వచ్చిందనేసి. ఇలా ఉంటుందండి. ఓకే, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మంచి బ్రైట్ రెడ్, కుర్చీలు కూడా బాగా కనపడతాయి. గిఫ్టింగ్ అయినా అమ్మవారికైనా కట్టుకోవాలనుకున్నా మీకైనా కానీ సారీ అయితే మాత్రం చక్కని చీర, మంచి కాటన్ లాగా ఎంత మెత్తగా ఉందో మీరు చూడొచ్చు. చెప్పినట్టు ఉంటుందండి చీర అయితే. సన్నగా చీర లైట్ వెయిట్స్ వస్తాయి కదా అలాగా. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కొంచెం చిన్న బూటీ ప్యాటర్న్లోనే ఇది కూడా మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా చూపిస్తాను నేను మీకు. ప్లెయిన్ కలర్ మీద ఉంది కాబట్టి ఇది చూడండి రెడ్కి పక్కమటగానే. ఇది కొంచెం బూటీ పెద్దగా వచ్చింది. ఇది కూడా సేమ్ మనకైతే కనుక జరీ బార్డర్ అండ్ జరీ ఫ్లవర్స్తో వచ్చిందనమాట. ఇది ఒక డిఫరెంట్ క్యాటలాగ్ ఇలా వచ్చేస్తుంది మనకి. సో శారీ వచ్చేసి మనకి ఇలా చక్కగా అయితే కనుక పళ్ళు వచ్చేసింది. మంచి పట్టు స్టైల్లో అయితే కనుక చాలా బాగా కనపడుతుందండి పళ్ళు. ఇది ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనకి ఈ విధంగానే వస్తుందన్నమాట. ఎవరైనా ఒకవేళ హాఫ్ వైట్ రిలేటెడ్గా శారీస్ని చూడాలి, వైట్ రిలేటెడ్గా చూడాలి, దాంట్లో ప్లెయిన్ వచ్చేసి డీసెంట్గా కావాలనుకుంటే కనుక ఒక్కసారి ఈ చీర చూడండి. చాలా బాగా మీకు కట్టుకున్న తర్వాత లుక్ వైజ్ అయితే ఉంటుంది. సో మంచిగా ఓవరాల్ శారీ అంతా కూడా బుటీ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఇది ఒక చీర. ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా మనం హాయిగా అయితే కనుక వేసుకోవచ్చు అండి. లైట్ వెయిట్ కాన్సెప్ట్, చక్కగా నిండుగా బాగుంటుంది. మనం వేసుకునే బ్లౌజ్ని బట్టి అలంకరించుకుంటే కనుక కంటిన్యూషన్ అయితే కనుక శారీ ఇలాగే వస్తుంది. ఇవన్నీ కూడా కాటన్ సిల్క్స్ ఉంటాయి. లైట్ వెయిట్ ఉంటాయి. అటు కాటన్ ఫీల్ అండ్ మరీ ఇట్లా ముతకలాగా రాకోకుండా మీకు ఆ సిల్క్ మిక్స్ అనేది కూడా మంచి షైన్ ప్యాటర్న్ పైన అయితే కనుక ఉంటుంది. ఓవరాల్ కంటిన్యూషన్ అయితే కనుక శారీ ఇలా వచ్చేసి మనకి ఏదైతే ఆ పళ్ళులో కొంచెం వచ్చింది కదండి ఈ కలర్ కాంబినేషన్. సో దాని ప్రకారంగానే మనకైతే కనుక కొంచెం దాని మీద డార్క్ కలర్ కాంబినేషన్ పైన బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ వరకు అయితే కనుక వచ్చింది. ఒకవేళ మీకు ఇలాగ కావాలి, ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక చూడవచ్చు. దీంట్లో పేస్టల్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ దీనిలో లావెండర్ షేర్ చేసినప్పటికీ నాకు ఈ కలర్ అప్పటికి రాలేదండి. ఆల్రెడీ ఇందులో లావెండర్ స్టాక్అవుట్ అయిపోయింది. నా వీడియో కూడా చాలా బాగా వెళ్ళింది ఇన్స్టాగ్రామ్లో. సో ఆ తర్వాత నాకు అసలు లావెండర్ మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడైతే కనుక దీనిపైన ఈ వైట్ కలర్ తెప్పించాను. సో ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక దీంట్లో ఇంకా పక్కమట కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. ఒకవేళ ఈ కలర్ కాకుండా ఎనీ అదర్ కలర్ని కూడా మీరైతే కనుక చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ అండి. పట్టు చీరలకి ఏమాత్రం నేను తీసిపోను అంటుంది. షైన్ కానీ క్వాలిటీ కానీ దీని బ్రైట్నెస్ కానీ బార్డర్ కానీ అన్నీ కూడా జస్ట్ వావ్ అనేటట్టే ఉన్నాయి. ఒక్కసారి చూడొచ్చు మీరు. మంచి డిజైన్ అండి. ఇది కూడా బడ్జెట్ రేంజ్లో ఉందండి. సేమ్ మనకి కంచిపట్టులో ఫ్యాబ్రిక్స్ ఎట్లా వస్తాయి అదే షైన్తో అయితే కనుక చక్కగా సాఫ్ట్నెస్తో ఉంది.
మనకి సెమీ కంచిపట్లు వస్తాయి కదా అండి, ఆ ప్యాటర్న్ విత్ టజిల్స్ నుంచి అయితే కనుక పళ్ళు, ఇదైతే కనుక బార్డర్. ఈ లెంత్ కూడా చాలా పెచ్చుగా చక్కగా అయితే కనుక వచ్చింది. కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. మంచి డార్క్ వైన్ కలర్ పైన మొత్తం జరీ బూటీతో అయితే కనుక వచ్చిందండి. చూడండి మీరు చీర చూడండి ఎంత చక్కగా అయితే కనుక ఉండిందని. ఇదంతా కూడా బార్డర్ డిజైన్ ఓవరాల్ బూటీతో అయితే కనుక చీర ఇది. సో శారీ కాన్సెప్ట్ ఇలాగే వస్తుంది. బాగుంటుందండి కట్టుకుంటే. కాంబినేషన్ కూడా బాగా అనిపిస్తుంది. అమ్మవారికి కట్టుకోవాలనుకున్నా కానీ కుచ్చుళ్ళు అనేది బాగా కనపడతాయి ఆ బార్డర్ కాంబినేషన్ బట్టి. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కొంచెం డార్క్ వచ్చింది చీర కన్నా కానీ. ఇది కూడా 1 మీటర్ వరకు బ్లౌజ్ అయితే కనుక వస్తూ కంటిన్యూషన్ అయితే కనుక శారీ అనేది ఇలాగే వచ్చింది. ఒకవేళ మీకు ఇలా కావాలంటే మీరు ఇలా కూడా చూడండి. మనం రెడీ అయ్యే దాన్ని బట్టి శారీని ఇంకా బాగా మనం లుక్ వైజ్గా కూడా హైలైట్ చేసుకోవచ్చు. ఇది చూడండి చీర చూసారా ఎంత బాగా అనిపిస్తుందో మీకు. ఇప్పుడు కుచ్చుళ్ళు అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా బాగా కనపడుతుంది. ఒకవేళ మీరు ప్రెస్ చేసి కట్టినా అమ్మవారికి కొంచెం సెట్ చేసుకుని కట్టుకున్నా కానీ మంచి చీర. ఇది కూడా లైట్ వెయిట్ ఏనండి, పెద్దగా అసలు వెయిట్ అయితే లేదు. హాయిగా మీరు కట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి. మీరు బ్రిక్ కలర్ చెప్పండి, డార్క్ కాపర్ కలర్ చెప్పండి, దాని మీద మొత్తం అంతా కూడా ఈ పర్టికులర్ వీవింగ్ డిజైన్ ఏదైతే వచ్చిందో లీవ్స్ ప్యాటర్న్తో మీకు క్లోజప్ లుక్ చేస్తాను, ఇంకా కూడా బాగా అర్థమవుతుంది షైన్ అండ్ డిజైన్ అయితే కనుక ఎలా వచ్చిందనేసి. చాలా బాగుంది. మంచి కలనేత షైన్ పైన అయితే కనుక ఉందండి. చీర అయితే మాత్రం సూపర్. ఓపెన్ చేస్తాను నేను. ఇది కూడా మంచి డిజైన్, ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఈ కాంబినేషన్ వచ్చేసి. ఇదైతే కనుక పళ్ళు, ఇదైతే కనుక మనకి శారీ డీటెయిలింగ్. సో మీకు ఇప్పుడు అర్థమవుతుందండి డిజైన్ ఎంత బాగా అనిపిస్తుంది అనేసి. యాక్చువల్గా కలర్ అయితే ఇంకా రియల్గా ఇంకా బాగుంది. యాక్చువల్గా మనకి కెమెరా కంటే కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. వేసుకుంటే కూడా లుక్ వైజ్గా ఇంకా బాగుంటుందండి. ఇది చూడండి అసలు మొత్తం ఓవరాల్గా కలర్ వీవింగ్ ప్యాటర్న్ డిజైన్తో కాంబినేషన్ ఇది. ఇదైతే కనుక శారీకి అయితే వచ్చినటువంటి బ్లౌజ్ 1 మీటర్ హెవీ బ్రోకెట్ బ్లౌజ్తో అయితే కనుక ఈ విధంగా డీటెయిలింగ్ విత్ బార్డర్స్తో అయితే కనుక వచ్చేసింది. బోత్ సైడ్ శారీకి అయితే ఈక్వల్ బార్డర్ అండి, పర్ఫెక్ట్ ప్రాపర్ లెంత్. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి పళ్ళు ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కాంబినేషన్ మొత్తం చక్కగా జరీ ఆ ప్యాటర్న్తో అయితే కనుక వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. కట్టు చెంగు వరకు కూడా ఈ వీవింగ్ ఉందండి. మంచి షైన్. శారీ కట్టుకుంటే కూడా చూసారా అండి లుక్ వైజ్గా కూడా ఎంత క్లాస్గా ఎంత డీసెంట్గా బాగుందనేసి. సో ఎనీ జ్యువెలరీ పెట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది. లైక్ బీడ్స్ జ్యువెలరీ, బ్లాక్ బీడ్స్, లేదంటే కనుక 1 గ్రామ్ గోల్డ్, లేకపోతే కనుక మనకి రియల్ జ్యువెలరీ ఉంటుంది కదా మన 22 క్యారెట్ ఆర్నమెంట్స్, ఏది పెట్టుకున్నా కానీ ఉండండి చాలా చక్కగా అయితే కనుక ఉండేటటువంటి ఒక చక్కని చీర. బార్డర్ కాంబినేషన్, వర్క్, డిజైన్, ప్యాటర్న్ అంతా కూడా చాలా అయితే కనుక చాలా బాగుంది. చీర కూడా చాలా పెద్దగా ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో అయితే కనుక చాలా చక్కగా వచ్చిందండి. మీరు ఎంత హెల్తీ పర్సనాలిటీ ఉన్నవారైనా కానీ గ్యారంటీగా సరిపోతుంది. నా మాట నమ్మి తీసుకోండి. చీర అసలు మీరు ఖచ్చితంగా నన్ను మెచ్చుకుంటారు. నా వీడియో కింద కామెంట్ కూడా రాస్తారు, చాలా బాగా వచ్చింది చీర, చాలా నచ్చింది మాకు అనేసి. కలర్ వైజ్గా, క్వాలిటీ వైజ్గా అండ్ ఈ రేట్కి అయితే కనుక మంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి జరీ వర్క్తో మంచి ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో చూడండి. చీర చూడండి ఎంత పెద్దగా అయితే కనుక ఉండిందని. చాలా చక్కగా మంచి ఆల్ ఓవర్ బ్రోకెట్ బ్లౌజ్తో అయితే కనుక చక్కగా వచ్చినటువంటి చీర. మీరు నచ్చాల్సిందే, ఈ చీరని మెచ్చాల్సిందే కట్టుకుని, అంత బాగుందన్నమాట. సో ఇదొక చీర తీసుకున్నానండి. మన పేజ్ ఫాలో అయితే కనుక డైలీ బోల్డ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీకు ఏ చీర కావాలో దాన్ని బట్టి అయితే కనుక హ్యాపీగా తీసుకోండి. ఇది కంప్లీట్గా అయితే కనుక సారీ. సో షైన్ కానీ, క్వాలిటీ కానీ, కలర్ కానీ చాలా బాగుందండి. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక శారీ అండి. కొంచెం సాటిన్ టైప్లో మంచి షైన్ పైన అయితే కనుక ఉంటుంది. ఈ చీర కూడా తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. కలర్ వైజ్ అయితే కనుక సూపర్ బ్రైట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద వచ్చింది. దానికి ఏంటంటే సిల్వర్ రావటం వల్ల ఇంకా కూడా లుక్ వైజ్గా అయితే కనుక ఫుల్ హైలైట్ అయిపోయిందండి. కలర్ మీదనే వెళ్ళిపోవాలా. అండ్ ఆ సాటిన్ షైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకలాంటి మెరుపు ఉంది చీరలో, డీసెంట్గా. అది కూడా చాలా లుక్ వైజ్ అయితే కనుక హై అండ్ శారీ అండి. తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. అసలు చీర అద్భుతం అంటారు అంతే. ఇది కట్టుకున్న తర్వాత ఎంతమందిలో ఉన్నా కానీ చాలా బ్రైట్ లుక్ ఇచ్చేటటువంటి చీర, హై అండ్ అనమాట. ఇక ఇది కట్టుకుంటే మాటలేవు, మాట్లాడుకోవడాలు ఇవ్వండి. ఇది కూడా అంతే. ఏ నగలు పెట్టుకున్నా కానీ బాగుండాల్సిందే. క్వాలిటీ అయితే వేరే లెవెల్ అసలు. సో సిల్వర్ బ్లౌజ్ ఉన్నా కానీ వేసేసుకోవచ్చండి మనం చాలా చక్కగా. ఇదంతా కూడా శారీ ఓవరాల్గా డిజైన్. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కట్టు చెంగు పాయింట్ నుంచి ఒక టర్న్ వరకు, కుచ్చుల వరకు అయితే కనుక మనకి అంతా కూడా శారీ ప్లెయిన్ వచ్చిందండి. పళ్ళు నుంచి అయితే మాత్రమే మనకి రిచ్ పళ్ళు ఇచ్చారు.
అది కూడా కొంచెం లంగావోణి కాన్సెప్ట్ అనుకోండి. ఇక మీకు ఒక మాటలో అర్థమైపోవాలంటే కనుక ఇది వచ్చేసి అయితే కనుక మనకి బ్లౌజ్ రన్నింగ్లోనే వచ్చిందండి. మీరు కట్ చేసేసుకోండి మీ లెంత్, మీ దగ్గర ఉన్నటువంటి శారీస్ని బట్టి అయితే కనుక ఇది 80 వచ్చిందా 1 మీటర్ వచ్చిందా అనేది తేలిపోతుంది. అక్కడ నుంచి శారీ కట్ చెంగు కాసిన కుచ్చులు పెట్టుకుంటే కనుక మనకి ఇక్కడ నుంచి శారీ టర్న్ నుంచి అయితే కనుక రిచ్ పళ్ళుతోని మనకి గ్రాండ్గా చీర ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ ఎంత బాగుందో చూసారు, అసలు అదిరిపోయిందండి చీర. ఇలా వస్తుంది. సో నీట్గా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది, ఐ క్యాచ్ కలర్, ఫోటో వీడియో అన్నిట్లలో కూడా మంచి రాయల్గా అయితే కనుక కనపడుతుందండి. హ్యాపీగా తీసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ అయితే అసలు ఏం వంక పెట్టడానికి లేదు. బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ జరీ వర్క్తో అట్రాక్టివ్గా అయితే కనుక ఉందండి. ఇది ఈరోజు అయితే కనుక మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏది నచ్చినా కానీ హ్యాపీగా షాపింగ్ చేయండి. అండ్ కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్నితే ఖచ్చితంగా సింగిల్ క్యాటలాగ్సే ఉన్నాయి. సో నా శారీ కనుక నేను కట్టుకున్న చీర అయితే కనుక స్టాక్ ఉంటే అది కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను లింక్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్.